హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈరోజు ఉగాది సందర్భంగా నేను ఒక స్పెషల్ గెస్ట్తో ఒక ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నా. సో మీరు కూడా ఇంటర్వ్యూ చూసి అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, సూర్య అబ్బాయి. సో అతన్ని మీకు పరిచయం చేస్తా. సో నేను పరిచయం చేస్తానని చెప్పాను, పరిచయం అవసరం లేదనుకుంటా. నమస్తే సూర్య అబ్బాయి, ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది మీకు, మీ కుటుంబ సభ్యులకు అండ్ మీ టీం అందరికీ అండ్ ప్రజానికానికి ప్రతి ఒక్కరికి అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ఉగాది రోజు అందరూ హ్యాపీగా ఈ సంవత్సరం మొత్తం హ్యాపీగా గడపాలని, లంగ పనులు చేయకుండా మంచి పనులు చేసి హ్యాపీ ఉగాది అని చెప్పి పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో సూర్యాబాయ్ అనే పేరు ఎవరు పెట్టారు, ఎందుకు వచ్చింది, అసలు సూర్యాబాయ్ అంటే ఎవరు? సూర్యాబాయ్ అంటే నేనే. ఏంటి ఆ పేరుకున్న డెఫినేషన్ ఏంటి? ఎందుకు పెట్టారు సూర్యాబాయ్ అని? వాళ్ళకి నచ్చి పెట్టారు. అంటే వాళ్ళ ఫ్రెండ్సా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్? ఫ్యామిలీ మెంబర్స్ సురేష్ అని పెట్టారు. ఫ్రెండ్సే. ఎన్నో అది ఒక పేరు మనకు రావాలంటే దానికోసం ఎంతో కృషి చేయాలి, పరితపించాలి, ఎన్నో మంచి పనులు చేయాలి, ఎన్నింటినో ఎదుర్కోవాలి, 10 మందిలో తిరగాలి, అన్నింటికి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి. అప్పుడే జనాలు మనకు ఒక పేరు ఇస్తారు. ఓకే, అలా వచ్చిన పేరే ఈ సూర్యాబాయ్. ఓకే. సో అంటే మీరు ఒకప్పుడు ఒక మంచి సీరియల్ ఆర్టిస్ట్, ఒక మంచి నటుడు అని విన్నాను నేను. సీరియలే కాదు, ఎందుకు ఇప్పుడు కూడా నేను ఆర్టిస్టే. సీరియలే కాదు, బుల్లితెరే కాదు, వెండితెర, అన్నింటిలో. ఓకే. సో మరి ఇప్పుడు నేను ఏమని చెప్పాలి మీ గురించి? అంటే సాధారణంగా సూర్యాబాయ్ అనే పేరు మనం సినిమాల్లో వింటాం, విలన్స్ కి పెడతారు. అట్లా నాగార్జున గారి మూవీలో కూడా అట్లాంటి నేమ్ ఒకటి ఉంది. అలాగే అడుగుతున్నాను, అసలు ఎందుకు పెట్టారు సూర్యాబాయ్? చెప్పాను కదా, మన దగ్గర ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకటి ఉంది. 10 మందికి పాజిటివ్నెస్ నేర్పించడం, పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం, మంచిగా ఉండడం వాళ్ళకి నచ్చింది. ఓకే, అందుకని పెట్టారు. ఓకే, అంటే ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఆ పేరు వచ్చింది. అందరూ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. అలా నాకు కూడా చాలా బాగా నచ్చింది. అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా నచ్చింది. మనకు పెట్టిన పేరు ఒకటైతే జనాలు ఇవ్వడం అంటే అది నాటి పైన భగవంతుడు రాశాడు. అరే నీ పేరు ఇదైతే బాగుంటుందని ఇక్కడ రాశాడు, అందుకని మనకు వచ్చింది. ఓకే, ఐఎమ్ హ్యాపీ. మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడండి? యాక్చువల్లీ మాది రాయలసీమ, మొత్తం అంతా ప్రాపర్ ఇక్కడే. అంటే ఇక్కడ సెటిల్ అయిపోయారు అంతే. ఓకే, అంటే రాయలసీమ సంబంధించిన కొంత నైజాం అయితే కనిపిస్తుంది మీ బాడీ లాంగ్వేజ్ లో. ఓకే, ఎందుకు అలా? అంతే కదా, రాయలసీమ బ్లడ్ ఎప్పుడైనా రాయలసీమ బ్లడ్ కావచ్చు, మనం రాయలసీమ కాబట్టి ఉంటుంది అలా కొంచెం అన్న. మా పేరెంట్స్ అక్కడ వాళ్ళే కదా, ఎంత నేను తెలంగాణలో ఉన్నా కూడా ఉంటుంది అది. అంటే ఒక రాయలసీమలో పుట్టి, అంటే రాయలసీమ అంటే ఆంధ్రలోకి వస్తుంది, తెలంగాణలోకి వచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, చాలా మంది జనం ఆదరిస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరైనా జనం ఎప్పుడైనా అంటారా మనోడు కాదు రాయలసీమ బిడ్డ, అట్లా అంటే డిఫరెన్స్ చూపిస్తారు కదా? ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా కూడా అందరూ మనుషులు అందరూ ఒకటే. ఒకటి ఏంటంటే మంచితనంతోని, మనం నిజాయితీతోని, ఒకరి కడుపు కొట్టకుండా, ఒక తప్పు పని చేయకుండా, ఎక్కడ వ్యక్తి ఎక్కడికి వచ్చి అయినా సరే మంచిగా బతకొచ్చు. ఈ ఊరు ఆ ఊరు అని తేడా లేదు. మా అమ్మ నాన్న రాయలసీమ, నాది మొత్తం ప్రాపర్ ఇక్కడే పుట్టినప్పటి నుంచి. బ్లడ్ అయితే రాయలసీమ బ్లడ్డే. చెడు చేయనంత వరకు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి అయినా ఎక్కడైనా ఎలాంటి పేరైనా తెచ్చుకోవచ్చు. ఓకే, ఎస్. అంటే మీరు అలా తెచ్చుకున్నవాడే సూర్యాబాయ్. ఎస్. సో అంటే ఈ గోల్డ్ అంతా ఎందుకంత హెవీగా వేసుకున్నారు? అంటే షో చేయడానిక? ఫెస్టివల్ కదా, ఈరోజు ఉగాది ఫెస్టివల్ కదా. ఓకే, ఎప్పుడన్నా ఒకసారి వేసుకోవాలి కదా, అందుకని వేసుకున్నాను. అంటే దీన్ని చూసి మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో జనాలు, షో చేస్తున్నాడు సూర్యాబాయ్ అని అనుకోవచ్చు కదా? అనుకోని ఇప్పుడు ఎవరు ఏదైనా అనుకుంటారు. మనం ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. ఎవరు ఎలా అయినా సరే వాళ్ళు ఏది అంత ఎక్కువ థింక్ చేయొద్దు. వాళ్ళు ఇది అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు,
అనొద్దు. మనం ఆనెస్ట్గా ఉండాలి, మనం నీట్గా ఉండాలి, మనం మనలాగా ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మన క్యారెక్టర్ని మనం మార్చుకోవద్దు. మన క్యారెక్టర్ ఇదే, ఎవరు ఏదన్నా అనుకోని తప్పు లేదు, అవునా కదా. నాలుకకు ఎముకలేని నాలుక అంటారు. ఏదైనా బాగొద్ది, ప్రతిదానికి రియాక్ట్ అవ్వద్దు, లైట్ తీసుకోవాలి. నేను ఆనెస్ట్గా ఉన్నాం అనుకుంటున్నా. నేను ఇది అంటే మీ గురించి ఎవరో మాట్లాడినా దాన్ని మీరు పాజిటివ్ గానే తీసుకుంటారు. మాట్లాడుకోని వాళ్ళు మాట్లాడుకున్నంత మాత్రాన మనం ఏంద్రా అది ఇది అని పోవద్దు. మనకు అవసరం లేదు, అనవసరం. ఎందుకంటే మన పనుల్లోనే మనకు తీరిక లేదు, అంత బిజీ ఉన్నాం, అవునా కదా. ఈరోజు ఏ మనిషి కూడా ఖాళీగా లేడు, బిజీ బిజీ ఉన్నారు. 10 మంది గురించి చెడు అంటే వాళ్ళు మన గురించి ఏదన్నా మంచి అయితే మనం వినాలి, అరే మంచి చెప్తున్నా. చెడు గురించి తీసేయాలి, పట్టించుకోవద్దు, దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు అంట. నేను లైట్ తీసుకోవాలి అంతే. అంతే సార్, మీరు గమనించారా అంటే ఈ హైదరాబాద్ లో, ఈ మహానగరంలో మధ్యకాలంలో ఒక 20 సంవత్సరాల అబ్బాయి నుంచి కూడా ఎక్కువగా ఈ హెవీ గోల్డ్ వేసుకుని నేను డాన్ అని చెప్పి, గ్యాంగ్స్టర్ అని చెప్పేసి ఇట్లా షో చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎప్పుడన్నా మీ కళ్ళల్లో పడ్డారా? లేదు సార్, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళు గోల్డ్ వేసుకుంటున్నారనో అదనో ఇదనో దాని గురించి నేను ఎంతగా పెద్దగా పట్టించుకోనండి. మనకు అనవసరం, మనకు అవసరం లేని క్వశ్చన్ అది, అవునా కదా. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఉందాతనం వాళ్ళది, అవునా కదా. వేసుకొని ఇవ్వండి, తప్పేముంది. వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు వేసుకుంటారు, చూపించుకుంటారు, వాళ్ళకి షోకు ఉండొచ్చు, వాళ్ళకి డాన్ అనుకోవచ్చు, అనుకోని తప్పేమేమంటే నాకు అనవసరం అది. దానిలో గురించి సరే కలిసి మాట్లాడితే హాయ్ హలో అంటే అంతే, ఎనఫ్. మనకు వాళ్ళ గురించి విమర్శించను మనకు అవసరం లేదు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, వాళ్ళ గురించి మీడియా ముందు నాకు అనవసరం అండి. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, అంతే. అంటే ఇంత హెవీ గోల్డ్ వేసుకున్నారు కదా, ఎప్పుడైనా బెదిరింపు కాల్స్ వస్తాయా? రావండి, ఎందుకు వస్తాయి బెదిరింపు కాళ్ళు, ఎందుకు వస్తాయి చెప్పండి. ఇందాకనే చెప్పాను కదా, ఎవరి ఇష్టం వాళ్ళదే అని. నేను ఆనెస్ట్గా ఉంటాను, నా ఇష్టం నాది. ఎప్పుడైనా వచ్చాయా? నాకైతే రాలేదండి ఇంతవరకు. వచ్చినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. చేస్తారు, 4 మాటలు ఏవో మాట్లాడతారు, సైలెంట్ అయిపోతారు. దానికి కూడా మనం పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక మంచి చేసేటప్పుడు ఎక్కడో ఒక జాగాలో మనకు చెడు జరుగుతుంది, దాన్నే పట్టుకో మనం కూర్చోలేం కదా. చేస్తాను, నేను వదిలేయాలనుకుంటున్నా. నా విషయంలో అలా చేసేవాళ్ళు, నా గురించి అలా అనుకునేటోళ్ళు, నేను దాన్ని ఒక కామెడీగా భావిస్తాను. నేను అదొక ఫన్నీ మూమెంట్ అని నేను ఫన్నీ మూమెంట్ ఫీల్ అవుతా. ఓకే ఓకే, మన గురించి ఇలా అనుకుంటున్నారా, ఓకే ఓకే, హ్యాపీగా నవ్వుకొని సైలెంట్ అయిపోతా, పెద్దగా రియాక్ట్ అవ్వను. మీ మొత్తం మీ బాడీ మీద ఉన్న గోల్డ్ అంతా ఎంత ఉంటుంది సార్? ఇంకెంతన్నా ఉండనేమో, దాని గురించి ఎందుకు అంటే చెప్పండి, అంటే ఎంత మోస్తున్నారు? అంటే మీ వాచ్ దాదాపు 10 లక్షలు ఉంటదని విన్నాను నేను, మీ చేతికున్న వాచ్. ఏదో మీరు విన్నారు, ఓకే. నా నోటితో నేను ఏ విషయం నేను చెప్పదలుచుకోవట్లే. అంటే అలా గొప్ప చెప్పడం ఇష్టం లేదా? ఇష్టం లేదు, ఇష్టం లేదు. మరి ఇష్టం లేనప్పుడు ఎందుకు వేసుకున్నారు గోల్డ్? అది నాకు అనిపించింది, నేను వేసుకున్నా. నా ఇంత అంత అని చెప్పుకునే అవసరం నాకు లేదు, చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. సో మరి సూర్యాబాయ్ అంత మంచి ఆర్టిస్టు, మూవీస్ లో ఛాన్సెస్ వచ్చాయి, చాలా సీరియల్స్ చాలా చేశారు, ఎందుకు ఇప్పుడు మొత్తం తగ్గిపోయారు? రీజన్ ఏంటి? అంటే నేను తగ్గిపోలేదు, నాకు ఆపర్చునిటీ వస్తుంది. కొద్ది రోజులు కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్, దాని తర్వాత మమ్మీ చనిపోవడం, చాలా మంది అనుకున్నారు ఈయన పని అయిపోయిందిరా, కథ అయిపోయింది అది ఇది అనుకున్నారు. కానీ నేను ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య ఒకటే అనుకున్నా. సరే, వాళ్ళందరికీ ఒకవేళ అలా అనుకునే వాళ్ళు, ఒకవేళ మంచిగా అయ్యో పాపం అనుకునే వాళ్ళకైతే ఇది రాదు. అరే ఆయన పని అయిపోయిందిరా, అదిరా ఇదిరా అని అనుకునే వాళ్ళందరికీ నేను ఒకటే విషయం చెప్తా. ఇప్పుడు బాణం ఉంటుంది, తెలుసుగా బాణం అంటే విల్లు. దానికి నారి కట్టి ఇలా లాగుతాం, ఎంత అయితే మనం లాగుతామో అంత ఫోర్స్గా వెళ్తుంది ముంగటికి అది. ఎందుకంత ఫోర్స్గా వెళ్తుంది? మనం అన్ని రోజులు బ్రేక్ ఇచ్చినా సరే అంత ఫోర్స్గా వెళ్తాం. ఇప్పుడు సింహం ఉంటుంది,
ఒక ఏదో ఒక కారణం వల్ల అది ఒక నాలుగు అడుగులు వెలిక్కేసిందంటే దాని చేతగాంతనం కాదు, పనికిరాంతనం కాదు. మళ్ళీ ఎంత ఎంత స్పీడ్ గా మూవ్ అవుతుందంటే అది దాన్ని పట్టుకోలేకి దాని ముందు మరి ఎవరు సరిపోరు, ముందున్న ఏ ఒక్కదాన్ని కూడా వదలదు ఆ సింహం. ఇన్ని రోజులు ఆకలితో ఉన్నా లోపల, ఆకలి తీర్చుకోవడానికి బయటకు వచ్చిన ఇప్పుడు మరి ఇక నా నోట్లో పడతారా పడరా ఇక వాళ్ళ ఇష్టం, తప్పించుకుంటారా ఇక వాళ్ళ ఇష్టం. అంటే ఈ ఆకలి ఎటువైపు వెళ్తుంది? పాలిటిక్స్ వైపు వెళ్తుందా లేకపోతే సెటిల్మెంట్స్ వైపు వెళ్తుందా, మళ్ళీ సూర్య సినిమాలోకి వెళ్తుందా? చెడు తప్ప అన్నింటిలో వెళ్తుంది. అంటే చెడు తప్ప అన్నిటిలోనే వెళ్తుందంటే సమాజానికి ఉపయోగపడేటట్ట? ఎస్. ఎలా అయినా కావచ్చు. నేను యాక్చువల్లీ మీరు యాక్టరే అంటే సోషల్ వర్కర్ కూడా నేను, మీరు చూడలేదు, నా చూడలేదా? అవునవును, మీరు సోషల్ వర్కర్. నాతో ఎవరు ఎలా ఉంటారో నేను వాళ్ళతో అలానే ఉంటాను. నేను అదే నేర్చుకున్నా. నాతో ఎవరు ఎలా ఉంటారో నేను వాళ్ళతో అలానే ఉంటా. నన్ను ఎవరు ఎలా క్వశ్చన్ చేస్తారో వాళ్ళకి అలానే నేను ఆన్సర్ చెప్తా. అంటే మీ అమ్మగారు చనిపోయిన తర్వాత బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు, చాలా ఇబ్బంది పడ్డారు, కోలుకోవడానికి చాలా టైం పట్టింది. అవును. ఎందుకంత? అమ్మ అంటే చాలా ఇష్టం. చాలా 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 ఇష్టం. ఇప్పుడు ఇప్పటికి కూడా నేను లోలీగా ఫీల్ అవుతున్నా. నా అనుకునే వాళ్ళు నాకు ఇప్పటికి కూడా ఎంత అమ్మ ఉన్నా, ఎంత సిస్టర్స్ ఉన్నా, ఎవరున్నా మన అనుకున్న పర్సన్ ఒకరు ఉంటారు. ఆ పర్సన్ లేరు నా దగ్గర. ఇప్పటికి కూడా నేను అలానే ఫీల్ అవుతున్నా. ఇప్పుడు ఒక చిన్న నరకం అంటే ఏందో మీకు ఐడియా ఉందా? నేను చెప్పాను నరకం గురించి. ఐడియా లేదు, వింటాం. నరకం ఎలా ఉంటదని. ఉంటదని వింటారు కదా. నేను చెప్పాను నరకం అంటే ఏంటో. నరకం అంటే ఎంత మనము ఆర్భాటంగా ఉన్నా, ఎలా ఉన్నా సరే, మనము రోడ్డు మీద వెళ్తుంటే చూసి అబ్బా ఏమున్నారా మామా అవారి మామా అని అడిగినప్పుడు నవ్వుకుంటా, మామ నేను చాలా బాగున్నా అని చెప్తా చూడు. లోపల ఎంతో కుళ్ళిపోతుంటా, ఎంతో ఆలోచిస్తుంటా, ఎంతో బాధపడుతుంటా, ఎంతో డిప్రెషన్ లో ఉంటా. పైకి నవ్వుకుంటూ ఆయన చాలా హ్యాపీగా ఉన్నారా అని చెప్తాడు. అది నరకం. ప్రెసెంట్ నేను ఆ పొజిషన్ లోనే ఉన్నా. మనిషికి ఒక తోడు ఉండాలి, మంచిగా ఓదార్చడానికి, దగ్గరికి తీసుకోవడానికి, నేనున్నా ధైర్యం చెప్పడానికి. మనతో ఏ డబ్బు ఉండదు, ఏ బట్టలు ఉండవు. వచ్చేటప్పుడు లంగా వచ్చినాం, లంగా వెళ్ళిపోతాం. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, అంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే, ఓకేనా? ఏ బంగారం ఉండదు, ఏ పైసా ఉండదు. మనం బతికిన ఒక 4 రోజులు మనం చేసే ప్రతి పనిలో నేనున్నా అని చెప్పి మనకు ధైర్యంగా చెప్పే వ్యక్తి మన పక్కన ఉంటే, ఐ మీన్ ఎవరైనా సరే నాలా ఇలా ఫీల్ అవుతున్న ఒక ఏ వ్యక్తి దగ్గర అయినా సరే అలా ఉంటే వాళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. రైట్ రైట్, మీరు చెప్పినంత ఓకే. కానీ అమ్మ తర్వాత ఆ స్థానాన్ని భార్యకు ఉంటుందని నేను విన్నా. మరి అలాంటి పొజిషన్ మీ భార్యలో మీరు చూడలేకపోయారా? లే, నాకు ఇంకా పెళ్లి కాలేదు, పెళ్ళి అవ్వలేదు. అంటే కొన్ని రూమర్స్ వచ్చే బయటికి, మీకు పెళ్ళి అయింది ఎట్లా? ఇక వస్తూనే ఉంటాయి అవన్నీ రూమర్స్. అన్ని చెప్పాను కదా ఇందాకనే, ప్రతిదానికి రియాక్ట్ అవ్వను అని. రూమర్స్ అనేటివి ఇప్పుడు సమాజంలో కొంచెం కొంచెం పేరు ఉందంటే వాని మీద ఎన్నో రూమర్స్ క్రియేట్ చేస్తారు. నాకు పెళ్ళి అవ్వలేదు. రైట్, పెళ్ళి అయితే అవ్వలేదు. పెద్ద పెద్దోళ్ళకే ఎన్నో రూమర్స్ వస్తాయి. నేనైతే చిన్న చిటికవాడిని, రావా నా మీద రూమర్స్? అయితే దాని గురించి అయితే మీరు మాట్లాడరు. ఓకే, అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఎలాంటి అమ్మాయి కావాలి? నాకా హానెస్ట్గా ఉండాలి. ఈ రోజుల్లో హానెస్ట్ ఎవరు ఉంటున్నారండి? లేదు, మీరు ఏం అడిగారు, మీకు ఎలాంటి అమ్మాయి కావాలో అని అడిగారు. నేను చెప్పాలా వద్దా దానికి సమాధానం? ఓకే రైట్, చెప్పండి. చెప్పాలా? చెప్పమంటే చెప్తా, లేదు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. చెప్పండి. హానెస్ట్గా ఉండాలి, తనకు నచ్చినట్టు ఉండాలి, 10 మందికి హెల్ప్ చేసే తత్వం ఉండాలి, సాంప్రదాయంగా ఉండాలి. ఒకవేళ అలాంటి అమ్మాయి దొరికితే మా అమ్మ మళ్ళీ నాకు దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతాను. దొరకకపోతే ఏం చేయలేము, ఏదైనా ఇక్కడ రాసిపెట్టి ఉంటుంది అంటారు. నా రాతలో ఏం రాసిపెట్టిందో మనం అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నా.
అంటే చిన్నప్పటి నుంచి కూడా మీకు బాగా వెనకాల నుంచి పుష్ చేసి మిమ్మల్ని సపోర్ట్ చేసిన మీ ఫ్యామిలీలో ఎవరు, మీ మమ్మీయా మీ ఫాదరా? అమ్మ నాన్న ఇద్దరు, కానీ అమ్మతో ఎక్కువ బాండింగ్ ఉండేది నాకు. మమ్మీతో చాలా బాండింగ్ ఉండేది నాకు. అంటే ఎలా మమ్మీతో? ప్రతి విషయం నేను మమ్మీకి తెలియకుండా ఏ పని చేసేటోని కాదు, మమ్మీతో షేర్ చేసుకునేటోని. మమ్మీ ఇది మంచి ఇది చెడు అని నాకు చెప్పేది. నేను ఒకవేళ చెడు దారిలో వెళ్తున్నా కూడా ఇది ఈ దారి ఇట్లా కాదు బెట్ట ఇట్లా అని చెప్పి నాకు చెప్పి గైడెన్స్ ఇచ్చేది. ప్రతి ఒక్కటి మంచి చేయాలి, చెడు చేయొద్దు. అట్లా అమ్మతో ఆ బంధం ఉంది మీకు ఎక్కువ. రైట్. అమ్మనైతే బాగా మిస్ అవుతున్నారు మీరు. చెప్తున్నాను కదా, అసలు నన్ను చూస్తుంటే మీకు ఇప్పటికి కూడా మీకు అర్థం అవ్వట్లేదా? ఏదో ఇందాకనే ఒక విషయం చెప్పా, అవారి అని అడిగితే ఆమె హ్యాపీరా అని చెప్తాను. వీడు లోపల ఎన్నో ఉంటాయి, అది నరకం అంటే. ప్రజెంట్ అయితే నేను ఆపోజిషన్ లోనే ఉన్నా. డబ్బు ఇబ్బు అవేవి ఆ లోటును తీర్చలేవు. ఒక మనిషికి ఉన్న సంబంధం వేరు. ఇవన్నీ తర్వాత వచ్చిన ఆర్భాటాలు ఇవన్నీ. అంటే అమ్మకి ఆరోగ్యం బాగాలేనప్పుడు దాదాపు కొన్ని కోట్లు కూడా ఖర్చు పెట్టా, అప్పు చేశా, ఇంకా ఎన్నెన్నో ఓకే వదిలేండి. అంటే ఏంటి సార్ అమ్మకి ప్రాబ్లం ఏంటి? క్యాన్సర్ మమ్మీకి. అంటే ఇప్పుడు మీకు ఎలా తెలిసింది? తెలిసిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో తెలిసింది. మా అమ్మ ఉంటే ఫైనల్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీకు తెలిసింది. అంటే ముందు తెలుసుంటే ఈరోజు అమ్మ మీతో ఉండేది, కానీ ఇంకా ఆమె ఆయుష్ అంత ఉందని అనుకోవాలి అంతే. రైట్. ఇప్పటి వరకు మీ కెరీర్ లో చాలా అప్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు, ఇంట్లో కానీ బయట సమాజంలో కానీ. అంటే ఇప్పుడు మీరు మీ ఎక్స్పీరియన్స్ అంతా మాలాంటి యువతకి చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి క్వశ్చన్. ఒకటి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఎవరి మీద ఈర్ష్య వద్దు మనకు. ఎవరిని తప్పుగా అనుకోవద్దు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఒక చిన్న టాపిక్ చెప్తా. సీతమ్మ తల్లిని రావణాసుడు ఎత్తుకెళ్తాడు. రాముడు అనుకుంటే ఫ్యూ అవర్స్లో తెచ్చుకునేటోడు. కానీ రాముడు ఏం చేశాడు, తన సైన్యాన్ని, జాంబవంతుడు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, ఆ టీం కావచ్చు, మొత్తం అందరినీ ఒక దగ్గరికి చేసి, అతను ఒక రాక్షసుడు, అందరిని ఒక సముద్రం అడ్డు ఉందని చెప్పి ఒక వారధి కట్టారు. అటు వెళ్ళాలంటే వారధి కట్టారు. అయితే అప్పుడు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని పేరు రాసి రాళ్ళు వేస్తూ ఉంటారు అనమాట. రాళ్ళు వేస్తూ ఉంటే అప్పుడు ఒక ఉడత వస్తుంది. ఉడత వచ్చి చిన్న చిన్న రాళ్ళు వేస్తుంటది. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, అంటే రాముడు అక్కడ కూర్చొని అందరినీ గమనిస్తున్నాడు. ఆ ఉడత వచ్చి రాళ్ళు వేస్తుంటే, ఈ ఉడత ఈ చిన్న చిన్న రాళ్ళు వేస్తే ఈ వారధి కట్టినట్టే, మనం పోయినట్టే అని చెప్పి వాళ్ళందరూ అంటే అనుకొని నవ్వుకుంటారు. అప్పుడు రాముడు అందరినీ పిలిచి, మీరు వేసే పెద్ద పెద్ద రాళ్ళు ఏవైతే ఉన్నాయి కదా, ఆ వేసే కోణంలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అక్కడక్కడ, ఆ హోల్స్ ని ఫిల్ చేస్తుంది ఆ ఉడత అని వాళ్ళకి అప్పుడు చెప్తే, అయ్యో సారీ అని వాళ్ళ మనసులో చెప్పుకొని అప్పుడు ఎవరి పనాలు చేసుకుంటూ వెళ్ళారు. అందుకని చెప్పి ఉడత అని చెప్పి తక్కువ అంచనా వేయొద్దు. ఎవరి పని అలా గొప్ప. ఒకరిని విమర్శించొద్దు, ఒకరి గురించి తప్పుగా అనుకోవద్దు, చెడుగా అనుకోవద్దు. ఏదైనా పాజిటివ్ గా తీసుకోండి, నెగిటివ్ వద్దు. మన పేరెంట్స్ ఫస్ట్ బాగా చూసుకోండి. మన నియత్ని సాఫ్ పెట్టుకోండి. ఎవరి దాంట్లో తల దూర్చని అవసరం లేదు. ఒకటి పైకి ఎదుగుతుందంటే గుంజాలను చూడకండి దయచేసి ప్లీజ్. మీరు ఎదుటికి ఏదైతే కావాలని కోరుకుంటారో ఫస్ట్ మీకు అవుతుంది. అది ఒకసారి అంటే సాధారణంగా ఒక మనిషి ఎదుటోడి చెడుని కోరుకుంటాడు. అదే చెప్తున్నా కదా, ఎదుటోడికి ఏది కావాలని కోరుకుంటాడో ఫస్ట్ మనకు జరుగుతుంది అది. ఇప్పుడు ఒక ఏళ్ళు ఇలా చూపిస్తే వాడికి ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఇది ఒక వేలు ఇలా చూపిస్తుంది, 3 వేలు వాని వైపు ఉన్నాయి అనిపిస్తుందా? దీన్ని చూసుకోండి ఫస్ట్. ఇలా చూపించేటప్పుడు మీకు ఫస్ట్ ఇవి కనిపించాలి. ఎవరికి వాడే గొప్ప,
ఎవరి పనిని వాడు ఈ పని చేస్తే ఈ పని చేయని ఆ పని చేయని ఏదైనా పని చేయని నీకు అనవసరం. నీ పని ఏందో నువ్వు చేసుకో. ఒకరిని విమర్శించొద్దు, ఒకరి పైకి అవుతుందంటే గుంజొద్దు, మంచి అవుతుందంటే ఇంకా హ్యాపీగా నువ్వు ఫీల్. నేను చెప్తున్నా టు బి ఫ్రాంక్, నువ్వు ఏది అనుకుంటావో, నువ్వు ఏదైతే ఎదుటి గురించి అనుకుంటావో నీకు మళ్ళీ రివర్స్ అదే అవుతుంది. ఇదే నేను చెప్పేది యూత్కు మొత్తం. ఓకే, ఏదని అక్కడ ఉడత కూడా అలా వేసిందంటే అది కూడా ఒక సాయం. అది ఎవరి పని అలా గొప్ప. ఆ గొప్పతనాన్ని శ్రీరాముడు చెప్పాడు అక్కడ. ఓకే, ఎవరిది అది గొప్ప. కానీ అంటే అడుగుతాను, అంటే నాకు వీటి గురించి పెద్దగా ఐడియా లేదు. శ్రీరాముడు తలుచుకుంటే 4 గంటల్లో తీసుకొచ్చేస్తాడు అని చెప్పేసి అన్నారు. అది నాకు అర్థం కాల. అంటే రామాయణాన్ని మొత్తం చూపించాలి కాబట్టే మంచి ఏంటి చెడేంటి ప్రతి ఒక్కదాన్ని చూపించాలి కాబట్టి ఓపిక పట్టాడు రాముడు కూడా సీతమ్మ తల్లిని తీసుకురావడానికి. ఆ ప్రాసెస్ లో ఎన్ని జరిగాయి, ఎన్నో జరిగాయి. ఆ 4 hours లో ఫ్యూ మినిట్స్ లో తీసుకొస్తే ఆ రామాయణం మొత్తం జరిగేది కాదు. ఇప్పుడు ఒక మనిషి వచ్చి మనల్ని అది ఇది అన్నాడంటే మనం పోయి కొట్టేస్తే అయిపోతుందా? కాదు. ఓపిక, పేషెన్స్, మంచి రూట్ లో వెళ్ళాలి. సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షః ఎందుకన్నారు పెద్దలు? ఏదైనా ఆలోచించి మంచి మనస్తోని నీటుగా 10 మందికి దారి చూపిస్తూ, దారిలో ఎన్ని చెడు మార్గాలు వచ్చినా అన్నిటిని ఎదుర్కొంటూ మంచితనంతో ముందుకెళ్ళాలి. రైట్ సార్, ఇప్పుడు మీ వెంట ఎంతమంది జనం ఉన్నారు? నా వెంట ఎంతమంది జనం లేరన్నా, నేను ఒక్కనే సింగల్. ఎక్కడికైనా నేను సింగల్గానే వెళ్తా. ఎందుకంటే ఎందుకు 10 మంది జనాల్ని వేసుకొని ఎందుకు తిరగాలి? అవసరం ఏంది? చావంటావా? అది ఎప్పుడు రాసి పెట్టి ఉంటుందో ఆల్రెడీ రాసి పెట్టే ఉంటుంది. 10 మంది ఉన్నా వస్తుంది, ఒక్కడే ఉన్నా వస్తుంది. వచ్చే టైం స్వీకరించాలి అంతే. 4 రోజులు ఉండిపోయాక వచ్చినాం మనం. ఆ 4 రోజులు మనం మంచి పనులు చేసిపోవాలనేదే నా ఉద్దేశం. ఎప్పుడు పోతాం, ఎలా పోతాం ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటాడు పైనోడు. అవునా కదా? చిన్న జీవితం. అందుకే నాకు గుండె ధైర్యం ఇచ్చారు నా తల్లిదండ్రి. నాకు డబ్బు ఇవ్వకపోయినా గుండె ధైర్యం ఇచ్చారు. ఓకే, ఆ గుండె ధైర్యంతోనే నేను ముందుకు సాగుతా. నేను ఎవరిని కామెంట్ ఎవరు నన్ను కామెంట్ చేసినా కూడా నేను పట్టించుకోను పెద్దగా. వాళ్ళు అలా విమర్శించే వాళ్ళు ఎప్పుడు వెనకే ఉంటారు, కుళ్ళుకునే వాళ్ళు ఎప్పుడు వెనకే ఉంటారు. నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నా. రైట్, నేను వాళ్ళని పట్టించుకోదలుచుకోవట్లేదు. అంటే మీ జీవితంలో ఇలాంటి రోజు మళ్ళీ లైఫ్ లో నాకు రావద్దు అనుకున్న రోజు ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా అలా అనుకున్నారా? అనుకున్నానండి. ఏంటి అంటే ఆ సంఘటన ఏంటి? మనిషి డైరెక్ట్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కోవచ్చు. ఇండైరెక్ట్ గా వెనక నుంచి క్రియేట్ చేసేదాన్ని ఎదుర్కోలేడు. ఎలాంటి పైలవాన్ కావచ్చు, ఎలాంటి మనిషి కావచ్చు, ఎవరైనా. అంతెందుకు రామునికి తెలియదా బంగారు లేడీ ఉండదని? రాముడంతటి వాడికే తెలియదా బంగారు లేడీ అనేది ఉండదు అని? మనం కూడా అలాగనే మన వెనక మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఏదో ఒక దాంట్లో మనం మోసపోయినాం. నా వెనక ఈ 2 years లో చాలా సిచ్యువేషన్స్ జరిగినాయి, చాలా ఎన్నో జరిగినాయి. నేను కెమెరా ముందు నేను చెప్పదలుచుకోవట్లే, చెప్పను కూడా. ఇలాంటి గడిచిపోయిన 2 years ఏదైతే ఉందో ఆ 2 years మళ్ళీ నాకు రావద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ 2 years మీకు మాత్రమే నేను చాలా కోల్పోయినా, నా లైఫ్ అయిపోయింది ఇక మొత్తం ఎనఫ్ అని అనుకున్నది అంటే ఈ 2 years మాత్రమే. అంతకుముందు నాకు హ్యాపీనెస్ అంటే తెలుసు, సంతోషం అంటేనే తెలుసు, బాధ అంటే తెలియదు, పని అంటే తెలియదు, చెడు అంటే తెలియదు. మంచి గురించి అడగండి మీరు 100 చెప్తా, చెడు గురించి అడగండి మీకు 10 కూడా చెప్పలేను. నా హ్యాపీనెస్ గురించి అడగండి కొన్ని కోట్లు ఉన్నాయి, హ్యాపీనెస్ కొన్ని కోట్ల వరకు చెప్పగలుగుతా. ఇలానే లైఫ్ గడిపా నేను. ఈ 2 years లో నేను చూసింది ఎవరు ఇంకొకరు చూడొద్దు. అంటే 2022, 2023. ఎస్. అంటే అందులో 2 సంవత్సరాల్లో ప్రధాన కారణం అమ్మ ఒక కారణం అయితే ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి. యా, అంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచా లేకపోతే బయట ఫ్రెండ్స్ దగ్గర? ఏదన్నా కావచ్చు. ప్లీజ్. రైట్. ఫ్రెండ్షిప్ నమ్ముతారా?
ఫ్రెండ్స్ మంచోళ్ళ, ఫ్రెండ్షిప్ చేయొచ్చా, ఫ్రెండ్స్ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? ఫ్రెండ్షిప్ని నమ్మొచ్చా అంటే నమ్మొచ్చు అండ్ నమ్మొద్దు. ఎందుకంటే జెన్యున్ ఫ్రెండ్షిప్ కూడా ఉంది, జెన్యున్ ఫ్రెండ్షిప్ కూడా లేదు. నేను చెప్పిన ఈ రెండు చాలా పెద్ద వర్డ్స్, దాన్ని వివరించి చెప్పాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నా. అంటే వివరించి చెప్పకూడదంటే మీరు ఫ్రెండ్ దగ్గర నుంచి అన్న ఇబ్బందులు ఎదుర్కొన్నారా? నేనే కాదు, ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు. ఒక ఫ్రెండ్ నమ్మి చిన్న చిన్న ఇష్యూస్ వల్ల చిన్న చిన్న కొట్లాటలు మనసులో పెట్టుకొని తాగి మంచి మాటలతో ఇక్కడికి రారా అని చెప్పి, దయచేసి ఎవరైనా సరే అనుమానం వస్తే ఏ ఫ్రెండ్ కానీ ఎవడైనా కానీ ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే నేను ఇంతకు ముందు చాలా ఇన్సిడెంట్లు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మంచితనంతో పిలిపించి, ఇంకో విషయం, తాగుడుకు బానిస అవ్వద్దు, తాగుడు వద్దు, దయచేసి తక్కువ చేసుకోండి. మంచితనంతో పిలుస్తున్నారు, నా ఫ్రెండ్ కదా అని చెప్పి నమ్మి వెళ్తున్నాం మనం అక్కడికి. నమ్మి పిలిపించుకొని అన్ని తాగిపిచ్చి అన్ని మర్డర్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్షిప్? అలా అని అందరూ కూడా అలా లేరు, జెన్యున్ గా ఫ్రెండ్షిప్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇగో ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడు ఎలా ఉంటాడో చెప్పలేం. ఎందుకంటే నేను దాని గురించి మాట్లాడినా కూడా వాళ్ళు తక్కువ కామెంట్స్ పెట్టవచ్చు. నీకేం తెలుసురా ఫ్రెండ్షిప్ గురించి? అంటే 10 మందికి ఉపయోగపడేలా చెప్పండి. అదే 10 మంది ఫ్రెండ్షిప్ చేయాలి, ఎంత వరకు చేయాలి అంతవరకే చేయాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన పేరెంట్స్కి మనం చాలా ముఖ్యం. ఫ్రెండ్స్ లేకపోయినా మనం బతకొచ్చు, అవునా కదా? ఫ్రెండ్స్ లేకపోయినా మనం బతకొచ్చు. మన ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఫ్రెండ్షిప్ చేయండి మీరందరూ. ఇదే చెప్తున్నాం మీ అందరికీ. చెప్పాలంటే ఇంకా నేను ఎన్నో చెప్పొచ్చు, అవసరం లేదు. కెమెరా ముందు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మన ఫ్యామిలీ ఏంటి, దీన్ని దృష్టిలో పెట్టుకోనే ఫ్రెండ్షిప్ చేయండి. మంచి ఫ్రెండ్షిప్ లేదు అని చెప్పను, ఉంది అని కూడా నేను చెప్పను. ఎలా ఉండాలో మీకే వదిలేస్తున్నా. ఎన్నో జరుగుతున్నాయి, దాన్ని బట్టి ఒకసారి ఆలోచించండి మిత్రులారా. మీరు చూసిన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మీ జీవితంలో ఉన్నాడా? అది అమ్మాయా అబ్బాయా? నేను చూసిన బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ నాకు ఎవరు లేరండి. అందరూ మధ్యలో హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు, అవసరానికి వాడుకున్న వాళ్ళు, అవసరం ఉన్నంతసేపు ఒకలాగా ఉన్నోళ్ళు, అంతే. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. లేరు లేరు ఇప్పుడు వస్తారా రారా చెప్పలేం. మన దగ్గర ఏం లేనప్పుడు వచ్చేవాడు, ఏం లేనప్పుడు మనతో పాటు ఉండేటోడు, ఏమీ లేనప్పుడు మనల్ని తీసుకొని నచ్చేటోడు వాడే ఫ్రెండ్. నా లైఫ్లో అలాంటి వాళ్ళు లేరు, అండ్ వస్తారని కూడా నేను అనుకోవట్లేదు. అంటే ఇందాక మనం డ్రింకింగ్ గురించి మాట్లాడారు, అంటే తాగుడికి బానిస కావద్దు. సరే మీరు తాగుతారా? లేదండి, నాకు తాగే అలవాట్లేదు. సిగరెట్ ఎందుకు ఈ రెండు అలవాటు కాలేదు మీకు? ఎందుకో అంటే ఇది చేయొద్దు, ఎట్లా ఉండొద్దు అని అనుకుంటాం కదా, రీజన్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ పెంచిన విధానం అనుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా అనుకోవచ్చు. చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో దానిలో మీద ధ్యాస వెళ్ళలే. డ్రింక్ చేయాలని, దాని తర్వాత స్మోక్ చేయాలని అలాంటి అలవాట్లు నాకేం రాలే. ఎందుకో మరి ఆ విషయం అయితే నేను చెప్పలేను, కానీ అలాంటి అలవాట్లు నాకు లేవు. ఎవరన్నా మీరు అనుకోవచ్చు, నాకైనా అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఉందంటే ఉందని చెప్తా, నేను ఆనెస్ట్గా ఉంటా. ఉందంటే ఉందని చెప్తా, లేదంటే లేదని చెప్తా. అయినా ఇప్పుడు అనిపిస్తుంది నాకు, అమ్మ నాకు లేనిదే చాలా మంచిగా అయిపోయింది. ఒకవేళ నాకు అలాంటి అలవాట్లు ఉంటే ఆ 2 yearsలో నేను ఏమైపోయేటోన్నో, దేనికి బానిస అయిపోయేటోన్నో బిఫోర్ 2 yearsలో. లేవు కాబట్టి ఇంకా నేను బతికే ఉన్నా అని అనిపిస్తుంది నాకు. ఓకే రైట్. సూర్యాబాయిని నమ్మితే వాళ్ళ కోసం ఎంతైనా పెట్టేస్తాడు, లేదంటే తోలులేస్తాడు. ఇది నిజమా అబద్ధమా? మనల్ని నమ్మిన వ్యక్తి కోసం మన ప్రాణాలు పణంగా పెట్టైనా సరే కాపాడాలి. మనల్ని నమ్మని వ్యక్తి కోసం, ఒక వ్యక్తి నన్ను మోసం చేశాడని తెలిసినా సరే లాక్డౌన్లో వాళ్ళ అత్తగారు వాళ్ళు కట్టేసి బంధిస్తే లాక్డౌన్లో పోలీసు వాళ్ళతో దెబ్బలు తిని మరీ వాడిని వెళ్ళి రక్షించుకొని తీసుకొని వచ్చా.
మీరా? కావాలంటే మీరు లైవ్ లో ఇప్పుడు కాల్ చేసుకోవచ్చు. నేను నెంబర్ చెప్తా, మీ నెంబర్ నుంచి చేసుకోవచ్చు. చేద్దాం లైవ్ లో కాల్ చేయండి. నేను నెంబర్ చెప్తా, నా మొబైల్లో నుంచి చూసి. ఓకే, నెంబర్ చెప్తా, మీ ఫోన్ నుంచి కాల్ చేయండి. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అదే అడుగుతాను నేను. అదే అడగండి. లాక్డౌన్ లో మీ అత్తారు వాళ్ళు మిమ్మల్ని కట్టేస్తే సూర్యాబాయ్ అనే వ్యక్తి వచ్చి మిమ్మల్ని కాపాడాడు. కాపాడా లేదా? ఓకే. 96 423 423 కాదు 111 మళ్ళీ 10. ఓకే. ఆయన పేరు కూడా చెప్పకండి, ఎందుకంటే ఆయన పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు మీడియా ముందు. నాకు శత్రువు అని తెలిసి కూడా నేను వెళ్ళా. ఓకే. ఇప్పుడైతే మీకు మిత్రుడు కాదు? అప్పుడు కాదు, ఇప్పుడు కాదు. చేయట్లేదా? ఒకసారి కాల్ చేయండి. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. మరి ఎందుకు రిసీవ్ చేయట్లేదు? కొంతమంది ఇంటర్వ్యూస్ లో ఏం చేస్తారంటే ముందే మాట్లాడుకొని ముందే నా గురించి ఇలా చెప్పండి అని చెప్పుకుంటారు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది కదా ఇది. మీరు చెప్పండి, ఎవరు ఫోన్ చేద్దాం? దేని గురించేనా? ఇప్పుడు మీరు అన్నారు కదా ముందే మాట్లాడేసి అట్లా చేస్తారు అని. మేమైతే అలా చెయ్యం, దాని గురించి నేను అడుగుతాను. ఒక పని చేయండి, సూర్యాబాయ్ ఎలాంటి వాడు అని చెప్పి మా ఏరియాలో ఎవరైనా సరే నెంబర్ ఇస్తా. ఇక్కడ ఉంది కదా నా స్కూల్ ఫ్రెండ్, మొత్తం ఇప్పటిదా ఇందాక కాల్ చేశాడు, అతనికి కాల్ చేయండి. ఒక ఇంటర్వ్యూలో ఉన్నామండి, కాల్ చేసాము. తను ఎలాంటి వ్యక్తి, మీ పెళ్ళి దీని పెళ్ళి కూడా చేశాం. హలో బ్రదర్, నేను కొంచెం ఇంటర్వ్యూలో ఉన్నా, అయితే ఇక్కడ ఒకసారి ఎవరికైనా కాల్ చేయండి నా గురించి కనుక్కోవడానికంటే మీకు కాల్ చేసా. అదే అవును తెలుసు, నీకే ఫోన్ చేసిన. సరే వాళ్ళు ఒకసారి మాట్లాడతారంట, నా గురించి అడుగుతారంట, చెప్పు. ఇంకో విషయం, అదే క్రాంతి అని ఉన్నాడు కదా, లాక్డౌన్ లో వానికి ఏం చేసినా ఏం సంగతి మొత్తం చెప్పు. తీసుకోండి బ్రదర్. నమస్తే అన్న. నా పేరు తేజ, రెడ్ టీవీ యాంకర్. నేను సూర్యాబాయ్ గురించి ఇప్పటి వరకు విన్నాం, అవన్నీ వాస్తవాలా కాదా, నిజమేనా అని తెలుసుకోవడానికి మీకు కాల్ చేశా. అంటే ఇప్పుడు ఆయన దాన ధర్మాలు చేసిన నిజాలే, ఆయన సినిమా ఇండస్ట్రీలో ఏదైతే నిజాలే, అన్ని నిజాలే సార్. ఆయన చేసింది, ఆయన సంఘ సేవా కార్యక్రమాలు అన్ని చేసింది నిజాలే సార్ అవన్నీ. ఓకే. ఆయన ఇంకా ఫిలిం ఇండస్ట్రీ కానీ అదంతా గానీ మన మధ్యలో కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మంచి అందరికి మంచి చేసాడు, చాలా బాగా చేసింది సార్ అతను. ఓకే. మీకు కూడా మీ పెళ్లి టైంలో హెల్ప్ చేశాడని చెప్పేసి అన్నాడు అతను. అవును సార్, అవును సార్, చేశాడు. ఓకే, చేశాడు సార్, చేశాడు. అంటే ఈ వ్యక్తిని మీరు ఎలా చూస్తున్నారండి? అంటే ఒక ఆర్టిస్ట్ గా చూస్తున్నారా, లేకపోతే ఇంకా మీ ఏరియాలో ఒక డాన్ గా చూస్తున్నారా? అంటే ఎలా చెప్పాలండి, ఇప్పుడు మీకు ఇప్పుడు అతను అంటే ఇప్పుడు మన హెల్ప్ వాళ్ళకు కాదన్నాడు అనమాట, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాడండి. ఆయన దానికి వస్తే ఏదో ఒకటి చేసి పంపిస్తాడండి. ఓకే. ఇది నాతన కాలేదు అనే ఏదో ఒకటి ఆయన లేకున్నా పర్లేదు, వేరే ఎలాగోలా చెప్పేలా చేపిస్తాడండి. చాలా మంచి ఆపరేషన్స్ అవన్నీ. ఇప్పుడు ఆయన ఆర్టిస్ట్ గా చూడొచ్చు, ఇక్కడ ఒక అన్ని విధాలా చూడొచ్చు అండి. ఆయన ఒక విధాలా కాదు ఇప్పుడు. ఓకే. ఒక ఆర్టిస్ట్ గా చూడొచ్చు, ఒక సేవా కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తున్నాడండి. హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఉంది. రీసెంట్ గా హార్ట్ సర్జరీస్ కూడా చేయించారంట, నిజమేనా? అది అవునండి, ఒక పాపకేమో చేయించాడు, మహేష్ బాబు ఉన్నాడు వాళ్ళ అసిస్టెంట్ చేయించాడండి. ఓకే. చేపించి అలా సక్సెస్ఫుల్ అయిపోయిందండి. క్రాంతి అనే వ్యక్తి మోసం చేసినా కూడా క్రాంతి ఉంటాడు ఒక ఆయన, వాళ్ళ ఫ్రెండ్, అతనికైతే చాలా హెల్ప్ చేశాడండి, లక్షలు ఇచ్చాడు. అతను ఇంతవరకు రిటర్న్ ఇవ్వలేడు. ఆయన వల్ల ఇంకా చెడ్డ పేరు వచ్చింది, కానీ ఆయన చేసిన పనికి ఇంకా అసలు తలెత్తుకోలేకపోయి చాలా చేసిండు. కానీ ఆయన చాలా చేసిండండి. ఆయన చాలా డబ్బులు ఇచ్చాడు, చాలా హెల్ప్ చేశాడు. ఆయన కార్ తీసుకొని మొత్తం ఖరాబ్ చేసిండు, చాలా చేశాడండి. ఓకే, రైట్. ఓకే భయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సరే, ఎవరు? సరే, మా ఏరియాలో ఒక పెద్ద వ్యక్తికి అతనికి కాల్ చేయమన్నా ఇప్పుడు నేను కాల్ చేస్తా.
అడుగుతారా? ఇంకెవరు ఫోన్ చేసినా అందరూ ఒకటే చెప్తారు కదా. లే మీరు కనుక్కోండి, మీరు కనుక్కుంటేనే తెలుస్తుంది. చేస్తున్నా. ఎక్స్ కార్పొరేటర్. ఓకే. హలో అన్న, ఇక్కడ నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను నేను. అయితే మీరు ఇందాక మీ గురించి మేము తెలుసుకున్నదే కానీ ఎవరు చెప్పింది అయితే లేదు. మీరు ఎలాంటి వారు, ఎలా పైకి వచ్చారు ఏంది అనేది అని చెప్పి వాళ్ళు నన్ను క్వశ్చన్ వేసారు. ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నా, నేను వాళ్ళకి ఫోన్ ఇస్తున్నా, అడుగుతారంట. చెప్పండి, తీసుకోండి సార్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు కట్ల అశోక్ అండి. రైట్. అంటే సూర్యాబాయ్ గురించి ఇప్పటి వరకు మేము వినడే కానీ ఎవరు మాకు డైరెక్ట్ గా మాట్లాడింది ఎప్పుడూ లేదు. అంటే నేను అతను గోల్ వేసుకున్నాడు ఇవన్నీ అడుగుతున్నా. అంటే మీరు ఇది మాత్రమే చూస్తున్నారు, నేను ఇది కాదని అతను చెప్తున్నాడు, నేను ఎలా నమ్మాలంటే ఫోన్ చేశాడు. ఇప్పుడు అతను గోల్డ్ వేసుకుని మంచి ఫాస్ట్ గా ఉన్నాడు కాబట్టి అవన్నీ అడుగుతున్నా, ఇదేనా సూర్యాబాయ్ అంటే ఒక ఆర్టిస్టా అని. నేను ఇది కాదు, నా కథ వేరే ఉందని అతను చెప్తున్నాడు. అంటే కథ ఏంటి, అదంతా నిజమేనా, దాని గురించి నేను కాల్ చేశా. నాకు తెలిసిన సూర్య గురించి తను ఒక 0 లెవెల్ నుంచి వచ్చాడు. అంటే నెత్తి మీద ఎవరి అండదండ ఆశీర్వాదం లేకుండా తన సొంత కష్టంతో, సొంత తెలివితో లైఫ్ లో ఎన్ని స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తూ, తన జన్మనిచ్చిన అమ్మ అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎన్నో అంటే ఒక మానసిక క్షోభను అనుభవిస్తూ, అన్ని రకాలుగా ఇబ్బందులు అనుభవిస్తూ సమాజంలో సొంతంగా ఎదిగిన వ్యక్తి సూర్య. ఇంకోటి, సమాజంలో ఎవరికైనా ఆపద వస్తే మొదటి వరుసలో నిలబడతాడు సాయం చేయడానికి. తనకున్నా లేకున్నా తనకున్న దాంట్లో 10 మందికి సాయం చేయాలని తపన పడే వ్యక్తి సూర్య. తన కోసం నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తాడు. అది ఎంత రిస్క్ అయినా పర్లేదు, ఎంత ఇబ్బంది అయినా పర్లేదు, తను లాస్ అయినా పర్లేదు, తన కెరీర్ కి ఇబ్బంది అయినా పర్లేదు. అంటే ఆ విధంగా ఆలోచించే వ్యక్తి, ఆ విధంగా ఉండే వ్యక్తి. ఓకే. శత్రువులు ఉన్నారా అంటే తనకి శత్రువులు ఉన్నారండి? గ్యాంగ్స్టర్ అతను అలా చూడొచ్చా? గ్యాంగ్స్టర్ కన్నా కూడా సమాజ సేవ చేస్తే, అంటే ఒక్కొక్కరు అభిమానంతో ఒక విధంగా పిలుచుకుంటారు. ఒక డాన్ అంటారు, ఒక అన్న అంటారు, ఒక బాయ్ అంటారు. అన్నంత మాత్రాన తను ఏమైనా మర్డర్ చేయలేదు, ఏమైనా క్రైమ్ చేయలేదు. అంటే చూడ్డానికి ఒక గంభీరంగా ఉంటాడు కాబట్టి ఆ విధంగా మనం ఊహించుకోవడం తప్పు లేదు. కాకపోతే ఆయన సునీత స్వభావం, అంటే పసిపిల్లల మనస్తత్వం, అంటే మంచితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. మీరు ఒక రైట్ చూసారు, నేను లోపల కూడా చూసిన అతన్ని. చిన్నప్పుడు చూస్తున్నాను నేను. మీ కథల్లో బాగా నచ్చింది ఏంటండి? నా కథల్లో నచ్చింది ఏంటి అంటే, ఏ విషయం ఉన్నా నిర్భయంగా చెప్తాడు, ధైర్యంగా చెప్తాడు. ఆపదలో ఉంటే వరకన్నా అండగా ఉండడానికి మొదటి వరుసలో ఉంటాడని చెప్పినా కదా, అది మంచి అనిపిస్తుంది. ఇప్పుడు సమాజం మొత్తం స్వార్థంతో నిండిపోయిన రోజుల్లో పక్కోడి ఇంట్లో ఏమైతే నాకెందుకు అనుకుంటారు, వాడు సస్తే నాకెందుకు, వానికి ఇబ్బంది నాకెందుకు, అయినా సరే అది ఆ బాధ ఏదో నా బాధ, పక్కోడి బాధ కూడా నా బాధగా భావించి వాళ్ళకు ఉన్నా లేకుండా ఉన్నదంతా పెట్టేస్తుంటారు చూడండి. అది చాలా గొప్ప విషయం. ఈ సమాజంలో ఇప్పుడు అలాంటి మనస్తత్వం ఉండటం చాలా తక్కువ. దాంట్లో ఒకటి సూర్య. రైట్. అంటే మీరు కూడా ఒక ఎక్స్ కార్పొరేటర్ అని చెప్తున్నారు. అవునవును. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్. చెప్పండి, ఇంకెవరికైనా కాల్ చేయాలనా? ఎమ్మెల్యే ఇంకెవరికి వద్దు. అయితే మీరు గతంలో ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు ఒక కామెంట్ వచ్చింది, మీరు ఒక వ్యక్తికి 6,000 ఇవ్వాలి. ఆ 6,000 ఇవ్వాల్సిన వ్యక్తి కామెంట్ పెట్టాడు, ఫోన్ చేస్తుంటే అతన్ని మీరు తిడుతున్నారంట. సో ఇదే నా ఫైనల్ క్వశ్చన్. ఎప్పుడు పెట్టాడు? రీసెంట్ డేస్ లోనే పెట్టారు. అంటే ఇంటర్వ్యూలో పెట్టాడా లేకపోతే? ఒక 1 మంత్ అవుతుంది. ఇంటర్వ్యూ, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూకి అతను కామెంట్ పెట్టాడు. సింపతి కోసం పెట్టిండొచ్చు. ఏదైనా ఒకటి సింపతినో లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేద్దామనో అట్లా ఏదైనా పెట్టిండొచ్చు. రైట్. ఇన్ని వేసేవానికి ఒక 6,000 పెద్ద గొప్పనా? సరే, వాడు దానికి అలా కామెంట్ పెట్టాడంటే ఇక అది మీకే వదిలేస్తున్నాను. ఓకే, చెప్పక్కర్లేదు. సార్ సెటిల్మెంట్స్ కూడా ఏమన్నా చేస్తారండి మీరు?
లేదండి, సెటిల్మెంట్స్ అంటే సెటిల్మెంట్స్ నేను చేయనన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాబ్లం ఉందని మన దగ్గరికి వస్తే ఆపోజిట్ వాళ్ళతో నేను మాట్లాడతా. ఇక దాన్ని సెటిల్మెంట్ అంటారేమో మీరు. సర్ది చెప్తా వాళ్ళకు, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి సర్ది చెప్తా, ఇది చేస్తా అన్న. మీ మాట వినకపోతే మంచిగా చెప్తాం కదా అన్న, ఎందుకు వినరు, వింటారు.